కమిటీ ఆధ్వర్యంలో హాజ్ యాత్రకు వెళ్తున్న 1985 మందికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ట్రాలీ సూట్ కేసులు పంపిణీ చేయడం జరిగిందని, అందులో భాగంగా నెల్లూరు నగరంలోని జామియా నూరుల్ హుదా అరబిక్ కళాశాలలో నెల్లూరు జిల్లా నుంచి హాజ్ యాత్రకు వెళ్తున్న 160 మంది హాజ్ యాత్రికులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ట్రాలీ సూట్ కేసులను ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ పంపిణీ చేశారు. జామియా నూరుల్ హుదా అరబిక్ కళాశాల తరపున మెడికల్ కిట్ ను అబ్దుల్ అజీజ్ చేతుల మీదుగా అందజేశారు. అనంతరం హాజ్ యాత్రికులను ఆలింగనం చేసుకొని వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 50 లక్షల మంది హాజ్ యాత్రకు వెళ్తారని ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటీ నుంచి 1985 మంది హాజ్ యాత్రకు వెళ్తున్నారని వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు చైర్మన్ హోదాలో తాను కూడా హాజ్ కమిటీ సభ్యుడిని. ఇంతటి పవిత్ర కార్యంలో భాగస్వామ్యం అయినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరులో జరిగిన ముస్లింల సమావేశంలో తమ అభ్యర్థన మేరకు చంద్రబాబు హాజ్ యాత్రికులకు ₹1,00,000 సబ్సిడీని ప్రకటించారని తెలిపారు. सबके लिए दुआ करो तो आप मुलाकात कर ले साथी आ जाओ बयास भाई नकीब भाई मौलाना आदम शरीफ साहब कर आ जाओ मुलाकात कर लो दुआ करो आज सबके लिए और हमारे जितने टॉपिक्स के हमारे అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం. ఈరోజు హజ్ యాత్ర 2026 ఈ సంవత్సరం హజ్కి భారతదేశం నుంచే కాకుండా ప్రపంచం మొత్తం కానీ లక్షలాది మంది దాదాపు 50 లక్షల పైన హజ్ యాత్రకు పోతారు. అందులో భాగంగా అక్కడ అందరూ పోవాలన్నా వీలు కాదు, ఒక కోటా సిస్టంలో పంపుతారు. ఎందుకంటే అక్కడ ఉండే ఏరియాని బేస్ చేసి ప్లేస్ని బేస్ చేసి అకామిడేషన్ని బేస్ చేసి మక్కాలో మదీనాలో అక్కడ ఉండే అకామిడేషన్ని బేస్ చేసి ఒక కోటా పద్ధతిలో పంపిస్తారు. ఆ విధంగా ఆంధ్ర రాష్ట్రం నుంచి హజ్ కమిటీ ద్వారా 1988 మంది మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఈరోజు హజ్కి పోతున్నారు. వాళ్ళందరికీ హృదయపూర్వకంగా నేను శుభాకాంక్షలు అభినందనలు తెలుపుతున్నా. ఎందుకంటే డబ్బులున్నంత మాత్రం అందరం పోలేం. ఆ అల్లా యొక్క ఇన్విటేషన్ కానీ కావాలి. ఎంతోమంది ఉన్నారు గొప్ప గొప్ప వాళ్ళు. ముస్లిమ్స్ జీవితకాలంలో ఆర్థికంగా స్థిరపడిన వాళ్ళు, జీవితకాలంలో కనీసం ఒక్కసారి హజ్ చేయడం అనేది ఫండమెంటల్. అయినా కోట్లు డబ్బులుండి ఆస్తులుండి కానీ పోలేని వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే దానికి మనకు ఉండే సంకల్పంతో పాటు భగవంతుని యొక్క ఇన్విటేషన్ కానీ అవసరం. సో కాబట్టి వీళ్ళందరూ భగవంతుడు మెచ్చి పిలుచుకుంటుండే భక్తులు. కాబట్టి వాళ్ళందరికీ హృదయపూర్వకంగా మరోసారి ధన్యవాదాలు తెలియచేస్తున్నా. ఈ హజ్ కమిటీలో నేను కానీ ఒక మెంబర్ని, ఆంధ్ర రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ కానీ ఒక ఎక్స్ అఫిషియో మెంబర్. దీంట్లో నాకెంతో భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. అటువంటి ఒక హజ్ కమిటీలో నేను మెంబర్ ఉన్నాను. కాబట్టి ఇంకోటి ఏంటంటే నెల్లూరులో మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్కి ముందు వచ్చారు. మన ఇక్కడ కోటమిట్లో ఉండే షాదీ మంజిల్లో క్యాంపెయినింగ్లో భాగంగా ముస్లిం సోదరులతో ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. అక్కడ మేమందరం కలిసి హజ్కి పోయే వాళ్ళకి
1,00,000 రూపాయలు సబ్సిడీ ఇస్తే బాగుంటుంది సార్, మీరు అనౌన్స్ చేయండి. మనకు అయ్యే ఖర్చులో ఇది చాలా ఎక్కువ ఏం కాదు. ఒక పుణ్యకార్యం కోసం పోతున్నారు. పోయిన వాళ్ళు వాళ్ళ కుటుంబం కోసమే కాదు ప్రార్థన చేసేది, మన భూమి కోసం, మన రాష్ట్రం కోసం, మన ప్రజల కోసం, యావత్ ప్రపంచం కోసం ప్రార్థన చేస్తారు. కాబట్టి దీన్ని తప్పనిసరిగా చేయాలంటే అక్కడక్కడే అనౌన్స్ చేశారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రం నుంచి హజ్కి పోయే వాళ్ళకి 1,00,000 రూపాయలు సబ్సిడీ ఇస్తానని ఎన్నికలకు ముందు అనౌన్స్ చేశారు. దాన్ని నెరవేర్చిన దానికి ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నా ముస్లిం సమాజం తరపు నుంచి. మొన్న జనరల్గా ఏంటంటే ఆంధ్ర నుంచి పోయేవాళ్ళు గతం నుంచి ఎప్పటి నుంచో హైదరాబాద్ నుంచి ఎంబార్క్ అవ్వడం అలవాటు, అక్కడి నుంచి వాళ్ళు ఫ్లైట్ తీసుకోవడం అలవాటు. చాలామందికి బెంగళూరు నుంచి ఫ్లైట్ తీసుకోవడం అలవాటు, డిపార్చర్ ఆడ నుంచి చేస్తున్నారు. అంటే ఎక్కువ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అక్కడనే ఉంటాయి కాబట్టి. కానీ ఈసారి మన విజయవాడలో కానీ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఫస్ట్ టైము డైరెక్ట్ ఫ్లైట్ సౌదీ ఎయిర్లైన్స్ వాళ్ళతో మాట్లాడి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటికే చాలామంది మన ఇక్కడి నుంచి పోలేం కదా అని చెప్పి ముందు హైదరాబాద్ నుంచో బెంగళూరు నుంచో బుక్ చేసేసుకున్నారు చాలామంది. అయితే వాళ్ళందరికీ రాబోయే రోజుల్లో ఎవరు ఎక్కడి నుంచి మీరు వేరే రాష్ట్రాల నుంచి పోవాల్సిన అవసరం లేదు. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ ఈ ప్రభుత్వమే విజయవాడ నుంచే పోయేటట్టు ఏర్పాటు చేస్తుంది. మీరు ముందుగానే బుక్ చేసేశారు కాబట్టి మనం ఎక్కువ ఫ్లైట్లు వాళ్ళకి కమిట్ చేయలేకపోయాం. వచ్చే సంవత్సరం ముందుగానే ఇక్కడి నుంచి పోతే మీకు అన్ని విధాలుగా సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. మొన్న 333 మంది ఇక్కడి నుంచి ఎంబార్కేషన్ పాయింట్ విజయవాడ నుంచి పోయారు. వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళ బంధువులకి వెహికల్ పార్కింగ్ కాడి నుంచి వాళ్ళ భోజనాల కాడి నుంచి మళ్ళా వాళ్ళు తిరిగి ఇంటికి పోయేదాకా ఫాలో అప్ చేసి అన్ని జాగ్రత్తలు తీసుకుంది ప్రభుత్వం. అలాగనే ఇందులో భాగంగా ఎవరైతే ఈ యొక్క హజ్కి పోయి వస్తారో వాళ్ళ అకౌంట్లో ఈ 333 మందికి 1,00,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్గా జమ అవ్వబడుతుంది. జనరల్ ప్రాక్టీస్ ఏంటంటే హజ్కు ముందు ఇవ్వరు, పోయి వచ్చిన తర్వాత వాళ్ళ అకౌంట్కి జమ చేయడం జరగద్ది, డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి వెళ్ళిపోద్ది. దాని గురించి ఎవరు ఏమన్నా వేరే వాళ్ళు ఇస్తారో లేదో అనే అనుమానాలు సృష్టిస్తే ఎవరు నమ్మొద్దు, మీ అకౌంట్కి డైరెక్ట్గా వస్తుంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో హజ్కి పోయే వాళ్ళకి అనేక ట్రైనింగ్ క్యాంప్స్, హజ్ అంటే పోయి చూసి రావడమే కాదు, అక్కడ కొన్ని రిచువల్స్ ఉన్నాయి. అవన్నీ చేయడానికి అక్కడ ఎలాగ మనం ఉండాలి, ఏ స్థలాలు ఉన్నాయి, ఆ స్థలాల్లో ఏమేమి రిలీజియస్ రిచువల్స్ చేయాలో అవన్నీ కానీ ఇక్కడ మత గురువులు, మత పెద్దలందరూ అన్ని జిల్లాల్లో, అన్ని నియోజకవర్గాల్లో ఎక్కడైతే ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారో అన్ని నియోజకవర్గాల్లో ఇటువంటి ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగా నెల్లూరులో మనకు అనాదిగా ఇక్కడ నూరుల్ హుదా ఏదైతే మద్రసా ఉందో ఇక్కడ ఇప్పటికి 3-4 సార్లు కానీ వీళ్ళకి ట్రైనింగ్ క్లాసెస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే హజ్కి వెళ్తున్నారో వాళ్ళకి మెడికల్ చెకప్ కానీ జీజీహెచ్లో చేయించారు. వాళ్ళకి కావాల్సిన టెస్టులన్నీ చేసి వాళ్ళ హెల్త్ పరంగా వాళ్ళు ఫిట్ ఉన్నారా లేదా. చాలామంది ఇది ఒక్కసారి పోయి ఎట్లా ఉన్నా అక్కడ పోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుంటుంది, ఎంత ఆరోగ్యం బాగాలేకపోయినా అక్కడ చేసుకుందాము, హజ్ చేసుకుందాము, ఏమైతే అవద్ది అనుకుంటారు. కానీ ఆరోగ్యం వాళ్ళకి సహకరించని వాళ్ళు ఉంటే వాళ్ళని పోయి చేయాలని కానీ రూల్ ఏం లేదు. కాబట్టి ఎవరైతే ఆరోగ్యం సహకరించదో వాళ్ళకు కానీ
నచ్చచెప్పి మీరు మీ హెల్త్ సహకరించదు అక్కడ పోయి చేయడానికని కానీ చెప్పిన దాఖలాలు ఉన్నాయి రాష్ట్రంలో. అయితే ఆ లెవెల్కి కానీ మనం కేర్ తీసుకుంటున్నాం. చాలామంది ఉన్నారు బైపాస్ సర్జరీ చేసుకొని వారం రోజుల ముందు బైపాస్ సర్జరీ చేసుకొని మేము పోవాల్సిందే, మాకు ఇన్విటేషన్ వచ్చేసింది, మేము పోవాలనుకున్నారు. కానీ కొన్నిసార్లు వాళ్ళ హెల్త్ పర్మిట్ చేయదు. అటువంటివి కానీ రాష్ట్రంలో ఒకరు ఇద్దరికి నచ్చ చెప్పి కానీ మీకు హెల్త్ పర్మిట్ చేయదని కానీ చెప్పిన దాఖలాలు ఉన్నాయి. అంటే వీఆర్ టేకింగ్ కేర్. పోయేవాళ్ళు మంచిగా పోయి తిరిగి అక్కడ భగవంతుడి దగ్గర ప్రార్థనలు చేసి మళ్ళా వెనక్కి రావాలనే ఒక ఆలోచనతో ఇవన్నీ చేశాము. మరి అదే కాకుండా ఈరోజు రాష్ట్రం మన యొక్క హజ్ కమిటీ నుంచి వాళ్ళకి క్యారీ బ్యాగు, అలాగనే ఇక్కడ మన నూరుల్ హుదా నుంచి వాళ్ళకి బేసిక్ ఫస్ట్ ఎయిడ్ కిట్, ఏదైతే బేసిక్ మెడిసిన్స్ ఉంటాయో అవన్నీ కానీ ఇక్కడి నుంచి ఏర్పాటు చేస్తున్నాము. అదే కాదు, ప్రతి 150 హాజీస్కి ప్రతి 150 మందికి ఒక వాలంటీర్ని పంపిస్తున్నాము ఈ రాష్ట్రం నుంచి, హజ్ ఇన్స్పెక్టర్స్. ఒక 150 మందికి ఒక వ్యక్తిని పంపించడం జరుగుతూ ఉంది. అలాగా 13 మందిని మన గవర్నమెంట్ వాలంటీర్స్గా పంపుతుంది. ఎవరికైతే ఈ యొక్క మెడికేషన్లో కొద్దిగా అనుభవం ఉందో వాళ్ళందరినీ పంపిస్తుంది. సో నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నా, రాబోయే రోజుల్లో నెక్స్ట్ ఇయర్కి అందరూ ఎంబార్కేషన్ పాయింట్ విజయవాడ నుంచి ప్రజలందరూ కానీ చేసుకుంటే ఇంకా బాగా ఏర్పాట్లు చేసి మీ యొక్క హజ్ని సక్సెస్ఫుల్గా మీరు చేసుకొని రావాలని ఈ యొక్క ప్రభుత్వం, ప్రత్యేకంగా వక్ఫ్ బోర్డ్ చైర్మన్గా నేను మీ అందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తున్నా. మరి నెల్లూరు నుంచి 163 మంది ఇక్కడి నుంచి మహిళలు పురుషులు కలిసి ఇక్కడి నుంచి పోతున్నారు. వాళ్ళందరికీ కానీ ప్రత్యేక నేను అభినందనలు తెలియచేస్తూ సెలవు తీసుకుంటున్నాను.